మీరు బాగా పనిచేస్తున్నారు, నాన్న కూడా బాగానే పనిచేస్తున్నా, కానీ ప్రజలు మన పనితీరు మెచ్చడం లేదని చెప్పేసి కలెక్టర్ల మీటింగ్లో ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టేశారు సీఎం చంద్రబాబు గారు. ఇలా అయితే లాభం లేదు అని వాళ్ళకి క్లాస్ కూడా తీసేసుకున్నారు. నమస్తే బాబు గారు, ఎలా పని చేస్తున్నారు సార్ మన కలెక్టర్లో? మనం పని చేస్తున్నాం, ప్రజలకి పనికొచ్చే పనులే చేస్తున్నారంటారా? ఏ స్టేక్ హోల్డర్స్ కి అయితే మనం పని చేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పని చేస్తున్నాం. అయ్యో, మరి అలా ఎందుకు చేస్తున్నారు సార్? ఎక్కడో సంథింగ్ ఇస్ మిస్సింగ్. అంటే ఇప్పుడు కలెక్టర్లు బాగా పని చెయ్యడం లేదు అంటారు, అంతేనా? మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా. ఇంకేంటి కావాలి? కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఇప్పుడు ప్రజలు మెచ్చడం లేదు అంటే మీ పాలన సరిగ్గా లేదు అని అర్థం సార్. అది ఆలోచించకుండా కలెక్టర్లు కూకోబెట్టి క్లాసు పీకుతుంటే ఏ లాభం చెప్పండి. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ చెప్పండి మెడికల్ కాలేజీలను ఏటి చేద్దాం అనుకుంటున్నారు? గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారు. మరి మీరేటంటారు? దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో మేనేజ్ చేస్తారు. అసలు ఆస్తి ఎవరిది? ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. ఎవరు రెగ్యులేట్ చేస్తారు? దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు అన్నీ మనమే అయినప్పుడు మరి పెత్తనం ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు సార్? 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఓహో, అట్టే పెళ్ళారా? చెప్పండి. 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. అసలు ఆ రిషికొండ భవనాలకు ఈ మెడికల్ కాలేజీలకి ఏటి సార్ సంబంధం? దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ కట్టున్న అద్భుతమైన ఋషికొండ భవనాలను ఏమి చెయ్యాలో తెలియడం లేదంటే సంథింగ్ మిస్సింగ్ అనుకుంటున్నారు సార్ ప్రజలు.